వెల్కమ్ టు బిగ్ టీవీ. చివరికంటూ నీకు మిగిలేది జీవితంలో నీకు గడిచిన రోజులు కాదు, నీ లక్ష్యం ఏంటి అనేది అంటారు అబ్రహం లింకన్. అలాంటి లక్ష్య సాధన ఉన్న చాలామందిలో మనకి ప్రధానంగా కొందరు మాత్రమే కనిపిస్తారు. అలాంటి వారిలో మాజీ ఐఏఎస్ అధికారి మనతో విజయ్ కుమార్ ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. సార్, మీరు సివిల్ సర్వీసెస్లో మీకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. మీ ప్రయాణం సుదీర్ఘమైన ప్రయాణం జరిగింది. అంటే విజయ్ కుమార్ గారిది సక్సెస్ స్టోరీనా లేకపోతే ఫెయిల్యూర్ స్టోరీనా? అంటే ఇంతవరకు సాధించినవి సక్సెస్లు, చేయబోయేది ఏ విధంగా ఉంటుందనేది ఇంకా ఇట్స్ గాడ్స్ విల్. సర్వీస్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినంతకాలం ప్రజలకు దగ్గరగా ఉండి వారికి చేయదగినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరులతో పోల్చినప్పుడు డెఫినెట్గా దిస్ ద బెస్ట్ వే ఎనీవన్ కెన్ డూ అన్న రీతిలో అయితే పనిచేసుకుంటూ రాగలిగాం. ఎందువల్ల అంటే అది ఒక ఆపర్చునిటీగా భావించాం కాబట్టి. సో సివిల్ సర్వీస్ తెచ్చుకోవడం, ఐఏఎస్ అవ్వడం అన్నది ఒక ఆపర్చునిటీగా తీసుకుని దాని ద్వారా ప్రజలకు దగ్గర అవ్వాలి, సేవ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన. అది అట్లాంటి ఒక ఎయిమ్ అనేది పెట్టుకుని రావడం వల్ల దీనిలో ఆ విధంగా చేయగలిగాము. అంటే సార్, చాలా వరకుని మన పిల్లలు రాజకీయాల వైపు వెళ్తారా అంటే, చదువు వైపు వెళ్తారంటే మనమే చదువు వైపు వెళ్ళాలి, రాజకీయాలు కాదనే పరిస్థితులు. చాలామంది ఐఏఎస్ అధికారులు లేకపోతే ఐపీఎస్ అధికారులు లేదా సివిల్ సర్వెంట్లు సర్వీసులను వదిలి రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. అంటే సివిల్ సర్వెంట్లు అనేది ఒక దేశంలోనే అత్యున్నతమైన సర్వీస్. అది దాన్ని వదిలిపెట్టి రాజకీయాల వైపు వస్తున్నారంటే అందులో లేనిది ఇందులో ఉన్నది ఏంటి, అసలు అందులో పొందలేనిది ఇందులో మీరు పొందుతున్నది ఏంటో అది జనాలకి చాలా ఒక కన్ఫ్యూజన్ అంటే వెంటాడుతోంది. అంటే ఇప్పుడు మనకి ఒకసారి కాన్స్టిట్యూషన్ గురించి కనుక చూస్తే మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. సో దీనిలో అదే అమెరికా తీసుకుంటే ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. సో అక్కడ ఏంటంటే అత్యున్నతమైనటువంటి స్థానంలో దేశ అధ్యక్షులు ఉంటారు. మనకు కూడా అత్యున్నతమైనది దేశ అధ్యక్ష పదవే, కానీ బట్ వ్యవస్థ వారీగా చూసినప్పుడు అది ప్రెసిడెన్షియల్ ఫామ్, ఇది పార్లమెంటరీ ఫామ్. ఇక్కడ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఉంటారు. సో ఆ విధంగా పార్లమెంటరీ ఫామ్లో గవర్నెన్స్ అనేటువంటిది ఒకవైపు ఎగ్జిక్యూటివ్, ఇంకొక వైపు లెజిస్లేచరు, మరొక వైపు జ్యుడిషియరీ, ఇలా మూడు అంగాలు కూడా ఈ ప్రజలకు కావాల్సినటువంటి సేవలు కానీ న్యాయాన్ని కానీ అందించేటువంటి క్రమంలో పనిచేయడానికి మన రాజ్యాంగం నిర్మితమై ఉంది. సో దీనిలో ఎగ్జిక్యూటివ్లో మన డెమోక్రసీలో ఎన్నికైన ప్రజాప్రతినిధులే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. సో వాళ్ళు పాలసీ మేకింగ్లో ఉంటారు. ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్కి ఒక అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ ఉంటుంది, దాన్ని బ్యూరోక్రసీ అంటాం. అది పర్మనెంట్ ఇన్ నేచర్. అంటే ఇన్ ద సెన్స్ ఒక్కసారి సెలెక్ట్ అయితే ఇప్పుడున్న పరిధి ప్రకారం 60 సంవత్సరాలు వచ్చే వరకు అందులో వర్క్ చేయడం అనేది ఉన్నది. వేరాజ్ ఎలక్టెడ్ బాడీస్కి వచ్చేటప్పటికి 5 years మన టర్మ్ ఉన్నది, అది మనందరికీ తెలిసిన విషయం. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు మనకి ఇది ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ఉండేటువంటి ఒక వెసులుబాటు, అందులో ఉండేటువంటి డిస్క్రిషనరీ పవర్స్, ఇవన్నీ కూడా ఒక సివిల్ సర్వెంట్గా ఉంటాయి. బట్ పాలసీ మేకింగ్, ఒక విధానాన్ని రూపొందించడం అన్నది, రూపొందించిన విధానాన్ని శాసనంగా మార్చడం అనేది, ఆ మార్చిన శాసనాన్ని అమలుగా చేసి ప్రజలకు తీసుకెళ్ళడం అనేది లెజిస్లేచర్, దాని ద్వారా ఎగ్జిక్యూటివ్, ఈ రెండు వింగ్స్లోనే ఉంటుంది. అందువల్ల దో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేటువంటిది టాప్ మోస్ట్ సర్వీస్ ఇన్ ది కంట్రీ, స్టిల్ పాలసీ మేకింగ్ బాడీ అనేది మనకున్నటువంటి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నెన్స్ డెమోక్రసీ. సో దానిలో లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అనేటువంటివి. అందువల్ల ఆ హయ్యర్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీలోకి మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ప్రజలు నిజంగా ఏం కోరుకుంటున్నారో అందుకు కావాల్సిన శాసనాలు ఏ విధంగా తేవాలి, ఆ తీసుకొచ్చిన శాసనాలు అమలు చేయడంలో ఏ విధంగా మనం ప్రతి క్రింది స్థాయి వరకు వెళ్ళగలుగుతాం అనేది ఈ వ్యవస్థ ద్వారా చేయగలుగుతాం. అందుకోసం అని చెప్పి ఐఏఎస్గా ఉన్నా, ఐపీఎస్గా ఉన్నా, ఐఆర్ఎస్గా ఉన్నా, రకరకాల సర్వీసెస్ చేసినా కూడా ఇటువైపు రావడానికి అది ప్రధాన కారణం. అంటే నా పాయింట్ ఏంటి సార్,
అంతకుముందు మనం మాట్లాడుకున్న పేర్లు అంటే జయప్రకాష్ గారు కానీ జేడీ గారు కానీ ఇలాగా ఇదే నిబద్ధతతో వాళ్ళు ప్రకటన చేశారు, ఇదే నిబద్ధతతో ఆ పార్టీని స్థాపించారు, ఇదే ఆశయాలతోని నిజాయితీగా ముందుకు చేశారు. ఎక్కడ ఫెయిల్యూర్ వెంటాడింది వాళ్ళని? ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే చాలా సందర్భాల్లో బయటపడింది. జయప్రకాష్ నారాయణ గారు అయితే పార్టీని కాదని మళ్ళీ స్వచ్ఛంద సంస్థకి వెనక్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. జేడీ లాంటి వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తామనుకున్న వాళ్ళు కనీసం డిపాజిట్ల వరకు రాని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ ఫెయిల్యూర్ ఉందండి? ఎందుకు ప్రజలు ఆమోదించటం లేదా? లేకపోతే ఆ నడకలోనే ఎక్కడైనా ఆ గమ్యంలో చేరడానికి ఏమైనా ఆ ఫార్ములా అనేది మీకు అందిపుచ్చుకోలేకపోతున్నారా? అంటే ఇప్పుడు ఇతరుల గురించి నేను అయితే ఎలాంటి కామెంట్ చేయను, కానీ బట్ మనం పనిచేయాల్సిన విధానం మాత్రం ఫస్ట్ ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యల పరిష్కారానికి మనం ఏ విధంగా తోడ్పాటునిస్తాము అనేటువంటిది మనం చేసి చూపించాలి. ఆ విషయంలో వారికి అంటే ఈ జనానికి ఒక రకమైనటువంటి నమ్మకం ఏర్పడాలి. అది ఏర్పడిన తర్వాతే స్పందన అనేటువంటిది వస్తుంది. త్వరగా అంటే మనం ఇలా వచ్చాము, ఓకే నేను ఐఏఎస్ ఆఫీసర్, ఈ విధంగా ఇన్ని పనులు చేశాను, ఐ హ్యావ్ దిస్ మచ్ దట్ మచ్ అని వాట్ ఎవర్ క్రెడెన్షియల్స్ వీ హ్యావ్ అవి చెప్పేసి నాకు ఓటేసేసేయండి, నన్ను గెలిపించేయండి అని అంటే ఆ విధంగా జరిగే వ్యవస్థ కాదు ఇది. విజయ్ కుమార్ గారు, అంటే మిమ్మల్ని ఒక రెబెల్ అధికారిగా చెప్పలేం, కానీ మీరు అనుకున్న లక్ష్యం వైపు ఏమాత్రం పక్కకు జరగకుండా మీరు అనుకుని చెప్పగలుగుతారనేది చాలామంది అధికారులతో మాట్లాడుతుంది చెప్పేది. అంటే మీరు అనుకున్నది అక్కడ సీఎం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీరు అనుకున్నది కరెక్ట్గా చెప్తారని. ఇలాంటి అనేక అంశాలకు వచ్చినప్పుడు పరిటాల రవితో ఎప్పుడు ఆ గొడవ కోసం ప్రస్తావన జరుగుతూ ఉంటుంది, మీడియాలో కావచ్చు. ఏంటి అంత జరగాల్సిన అవసరం వచ్చింది ఆయనతో అంత టార్గెటెడ్గా? మనకి వెనకాల వేరే ఇంటెన్షన్ లేనప్పుడు మనం ఉన్నట్టుగా మాట్లాడడానికి ఒక ధైర్యం అనేది ఉంటుంది. నేను ఏ సీఎంకి ఏ మీటింగ్లో ఎప్పుడు ఏది మాట్లాడినా చెప్పినా 10 మందిలో చెప్పినా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన విధానం మరింత మెరుగుపడటానికి, మరింత బలపడటానికి ఉపయోగపడే విషయం మనం చెప్తాము. ఒక్కొక్కసారి నిజం నచ్చకపోవచ్చు, బట్ నిజం నచ్చనంత మాత్రం నిజం కాక మానదు. ఆ ఉద్దేశంతో ప్లస్ పర్సనల్ ఇంటెన్షన్స్ ఏం లేవు. వ్యక్తిగతంగా నాకు దీనివల్ల ఈ ప్రయోజనం కావాలి, ఆ ప్రయోజనం కావాలి లేదు, వాళ్ళ మెప్పు పొంది నాకు ఏదన్నా సంపాదించుకోవాలి, పేరు ఇంకొకటి అన్న ఆలోచన లేదు. కాబట్టి ఏదైనా ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి ఉండేది. రవి గారితో అన్న విషయానికి వచ్చినప్పుడు వాస్తవంగా ఆయన మంచి ఫ్రెండ్లీగా ఉండేవారు నాతో. చెప్పాలంటే ఆయనకి జూబ్లీ హిల్స్లో అటాక్ జరిగినప్పుడు నిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. అప్పుడు నేను పెనుగొండలో పనిచేస్తూ మోహన్ బాబు వాళ్ళు షూటింగ్ నుంచి వస్తూ కారు అటాక్ అయింది కదా, ముందున్న కారులో చనిపోయారు, ఆయన బ్రతికి బయటపడ్డారు. ఆ టైంలో ఈ వాజ్ అడ్మిటెడ్ ఇన్ టు నిమ్స్. నేను అప్పుడు పెనుగొండలో ఉన్నాను, అంటే ఆయన కాన్స్టిట్యున్సీ, అక్కడ వర్క్ చేస్తున్నా. సో బాలయోగ్ గారు అప్పుడు స్పీకర్గా ఉండే, జిఎంసీ బాలయోగ్. నేను నా కమలాపురంలో పనిచేస్తున్నాను. ఆ పరిచయంతో మేమిద్దరం కలిసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన పరామర్శించి రావడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు ఎవరు వచ్చి మాకు ఈ పని ఉంది చెప్పాలి, ఆర్డీఓకి చెప్పాలి, సబ్ కలెక్టర్ చెప్పాలి అని అన్న సందర్భం తీసుకొస్తే మీరు నేరుగా వెళ్ళండి, ఆయన పనిచేస్తారు, రికమెండేషన్స్ చెప్తే అనవసరంగా ఇబ్బంది పడతారు అని అలా గైడ్ చేసేటువంటి, అంటే ఆ మేరకు అండర్స్టాండింగ్. మీకు సమస్య నిజంగా ఉంటే వెళ్ళి అడుగు, అయిపోద్ది. నీ సమస్య నీలో న్యాయం లేకపోతే కాదు, నేను చెప్పినా కూడా కాదు అని చెప్పేవాడు ఆయన. ఒక నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ కూడా, అంటే ఒక సబ్ జడ్జి ల్యాండ్ ఇష్యూ ఉంటే వెళ్ళాడు ఆయన. మీరు ఒక జడ్జి అయ్యండి నా దగ్గరికి వచ్చారండి, మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి ఆయనకి మీ వైపు న్యాయం ఉంటే అవుతుంది, వెళ్ళండి, నేను చెప్తే అది జరగకపోవచ్చు, మీరు డేరుగా వెళ్తే జరుగుతుంది అని పంపించిన సందర్భం కూడా ఉంది. ఆ జడ్జి గారే నాకు చెప్పారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే ఇట్లా అన్నారని చెప్పి. ఆ రకమైనటువంటి ర్యాపోర్టు, ఫ్రెండ్లీనెస్ ఉండేది. ఎలక్షన్ టైంలో మాల్ ప్రాక్టీస్ అనేది చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఆయువు పట్టు. ఎన్నికలు సక్రమంగా జరగకపోతే ప్రజాభిష్టం అనేది నెరవేరదు, వాళ్ళ వాక్ అనేది ప్రస్ఫుటంగా కనిపించదు. దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులుగా మన మీద ఉంది. దాన్ని మనం నిర్వర్తించడానికి గట్టిగా నిలబడి పనిచేసాం. అందువల్ల ఆ క్లాష్ అనేటువంటిది రావడం తప్ప వ్యక్తిగతంగా అయితే ఏమీ లేదు కదండి. ఆ దశలోన పరిటాల రవి గారితోని ఏ చిన్న విరోధం కూడా అధికారులు కోరుకోలేని పరిస్థితి. అంటే అది భక్తి అని చెప్పడం కానీ భయమే ఖచ్చితంగా. అంటే అదేం క్లాష్గా మారలేదండి?
దాని తర్వాత అంటే అతను కూడా అసలు ఈ రకమైనటువంటి రిటాలియేషన్ అంటే దాన్ని నాకు ఎదురు చెప్పి నా ఆలోచనకి ఎదురు మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారా అని అతను కూడా నిర్ఘాంతపోయాడు. అంటే మీరు అబ్జెక్ట్ చేశారు పోలింగ్ అంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఏజెంట్స్ని భయపెట్టేసి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. సో పోలింగ్ బూత్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళని భయపెట్టడం, చొక్కా పట్టుకు లాక్కి వెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు అబ్జర్వర్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. సో ఇలా జరుగుతుందని మేము వెంటనే ఆర్డర్స్ ఇష్యూ చేశాను. నేను పిఓ, నేను రిటర్నింగ్ ఆఫీసర్. ఓకే. ఏమిటి అంటే ఆయన తిరగకూడదు, పోలింగ్ బూత్లోకి వెళ్ళకూడదు అని 144B అంటే రిస్ట్రిక్టింగ్ హిజ్ మూమెంట్ అనమాట. సో అది అయితే హౌస్ అరెస్ట్ చేయాలి, లేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టాలి. అంటే హీ షుడ్ బి అరెస్టెడ్ అండ్ కెప్ట్, హీ షుడ్ నాట్ మూవ్. అది 144లో 144 అంటే మామూలు జనరల్ సెక్షన్ నలుగురు కూడకూడదు అనేది. 144B అయితే పర్టికులర్ పర్సన్ని రిస్ట్రిక్ట్ చేయడం, ఒక వ్యక్తికి సంబంధించి. ఆర్డర్ ఇచ్చాను నేను. ఇస్తే దాని మీద ఆఫీస్కి వచ్చేసి నా మీద ఆర్డర్ ఇస్తాను అంటే ముందు మామూలుగా అడిగిన తర్వాత నా మీద ఆర్డర్ ఇస్తాను, నేను ఎమ్మెల్యేని అయ్యేదని ఇంకా ఏకవచనంతో మాట్లాడటం, అరవడం మొదలు పెడితే దెన్ నేను కూడా గట్టిగా చెప్పాను, నువ్వు ఇలా అరిస్తే నేను 10 రెట్లు గట్టిగా అరవగలను, ఇక్కడ అరవడం అనేది ముఖ్యం కాదు. ఐఎమ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, ఐ ఇష్యూడ్ అన్ ఆర్డర్, దట్ షుడ్ బి ఒబేడ్ అంతే. సో మీరు ఎవరనేటువంటిది ఇక్కడ ప్రశ్న కాదు, మీరు ఎమ్మెల్యేగా పనిచేసి నేను ఎస్డిఎంగా పనిచేస్తూ ఉన్నాను, కాబట్టి ఇది అసలు నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత బయటకు రాకూడదు, ఎలా బయటకు వచ్చావు అని చెప్పి పోలీసు అక్కడే ఉంటే ముందు తీసుకుని లోపలికి తీసుకెళ్ళి లోపల అయిందని చెప్పాను నేను ఆయన ఎదురు. టేక్ హిమ్ అవే అని చెప్పేసి అన్నాను. అంటే అప్పుడు అక్కడున్న పోలీస్ ఆయన తీసుకెళ్ళడానికి అంటే ఆల్మోస్ట్ మూవీస్లో జరిగిన దానికి ఏమాత్రం దానికన్నా ఇంకా చూపించిన దానికన్నా ఎక్కువే ఉంటుంది ఇది. అంటే వెన్ ఐ హ్యావ్ ఆల్రెడీ ఇష్యూడ్ ఆర్డర్స్, హౌ యు ఆర్ మూవింగ్, హౌ యూ కేమ్ అవుట్ అని పోలీసు ఎందుకు ఏం చూస్తానంటే టేక్ హిమ్ అవే అని చెప్పేసి గట్టిగా అరిస్తే అతను పట్టుకోపోతే పోలీసుని ఆయన తోసేసాడు. పోలీస్ కింద పడిపోతే అతను దాటుకుని ఆయనకు 5 సుమ్ములు ఉండేవి, ఆ 5 సుమ్ముల్లో ఎక్కేసి వెళ్ళిపోతుంటే నేను ఊరికి బయట రైల్వే గేట్ ఉంది, సో అక్కడికి నేను వైర్లెస్లో చెప్పి ఆ గేట్ మూయించి కాన్వాయ్ని ఆపించి అక్కడ అడిషనల్ ఎస్పీ వెళ్ళి ఆల్రెడీ ఆర్డర్స్ ఉన్నాయి, మీరు మూవ్ అవ్వకూడదు, మాకు వైర్లెస్ మెసేజ్ వచ్చిందని అడిషనల్ ఎస్పీ అతను ఆపి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తే నేను రానంటే నో మా డ్యూటీ మేము చేయాలి, మీరు మాతో వస్తారా లేకపోతే మేము మీ కారులో రావాలా అని చెప్పి చాలా ఆర్గ్యుమెంట్ తర్వాత అతని కారులోనే పోలీసులు ఎక్కి ఆయన కాన్వాయ్లోనే తీసుకెళ్ళి లోపల పెట్టడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నిలుపుదల చేసాం. అప్పుడు కొంచెం ఇబ్బందులు పడ్డాం, చిన్న పోస్టింగ్ ఇవ్వకుండా కొన్నాళ్ళు, తర్వాత పక్కన అట్లా చాలా చేశారు. బట్ ఫైనల్గా అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ తిరిగి ఇచ్చారు. ఇచ్చిన ప్రతి చోట ప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. అంటే 2014 నుంచి ఇప్పుడు జరిగిన 24 వరకు ఆ ఎన్నికలు తీసుకుంటే ఆంధ్ర రాష్ట్ర విభజన తర్వాత నేను మాట్లాడుతుంది అత్యంత కీలకమైన ఎన్నికలుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అందులో ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ ఎలక్షన్స్ రిజల్ట్. మీరు ఏపీలో ఉన్నారు కాబట్టి ఏపీ కోసం మాట్లాడుకుంటే ఒక్కసారిగా ఈ ఫలితాలు ఊహించనివిగా అందరూ మాట్లాడుతున్నారు. మీరు ఒక సీనియర్ ఆఫీసర్గా ఉన్నారు, ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూస్తున్నారు, మీరు కూడా ఊహించలేని అని ఫలితాలు అంటే సర్టన్ ఎక్స్టెంట్ ఎక్స్పెక్ట్ చేశాము, బట్ ఆ ఎక్స్ట్రీమ్ రిజల్ట్ అన్నది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు 19, 24 అయితే మాత్రం ముఖ్యంగా ఎలా జరిగినాయి అనేది చూస్తే అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత 3వ ఎలక్షన్ ఇది. 19, 24 జగన్మోహన్ రెడ్డి గారు సెంటర్డ్గా జరిగిన ఎలక్షన్సే. ఎందువల్లంటే 14లో ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నువ్వా నేనా అనేటువంటి దానిలో కొంచెం ఇటువైపు మొగ్గితే బెటర్ అన్న విధంగా అప్పుడు 100 ఆడ్ సీట్స్ టీడీపీకి వస్తే, అంటే టీడీపీ అలయన్స్కి వస్తే 67 సీట్లు వైసీపీకి వచ్చాయి. అది నువ్వా నేనా అని ఫైట్ చేసిన విధానంలో జనరల్గా ఎక్కడైనా డెమోక్రసీలో ఆ రకమైనటువంటి ఫలితం రావడం సహజంగా జరుగుద్ది. ఆ తర్వాత మనం కొత్త రాష్ట్రంలో ఇంత జరుగుద్ది అంత జరుగుద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తే ఏమీ కాలేదు, అంత ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా అయిపోయింది. ఒక రకమైన దీక్ష అంటే నవనిర్మాణ దీక్ష అని చెప్పేసి అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ విడదీసిందని కాంగ్రెస్ని తిట్టడానికి
ధర్మ పోరాట దీక్ష అని చెప్పి బీజేపీ మనకేం చేయలేదని బీజేపీని తిట్టడానికి ఇలా దీక్షలతోనే 5 సంవత్సరాలు అయిపోయింది. రాష్ట్రానికి ఏమి కొత్తగా వచ్చిన రాష్ట్రానికి ఏమి జరగలేదు అని ఆలోచించినప్పుడు ప్రజలు ఏమనుకున్నారు, ఓకే లాస్ట్ టైము ఇవ్వలేదు, ఈసారి అవకాశం ఇద్దామని కావాలి అనేటువంటి ఒక జగన్ అనేది భావంతో అతనికి ఒక అవకాశం ఇద్దామన్నది ఒక పాజిటివ్ ఎమోషన్తో జరిగినటువంటి ఓటింగ్. అందువల్ల 150 సీట్లు ఒక్కసారిగా, అంటే అంత చిన్న రాష్ట్రంలో 175లోనే 150 రావడం అన్నదే ఎక్స్ట్రీమ్ రిజల్ట్గా అనుకున్నాం ఆ రోజు. బట్ అవకాశం వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాలన మనం చూస్తే పలు కారణాలు ఉన్నాయి. ఈ పలు కారణాల్లో ఒకటి అంటే గవర్నెన్స్ ఎలా జరిగింది అన్న దగ్గర నుంచి ప్రజలలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నేను మొదట మన ఇనిషియల్ డిస్కషన్లో కూడా అనుకున్నాం, ప్రజాస్వామ్యం అనేది ప్రజలు సుప్రీం అనేటువంటి పదంతో మనం స్టార్ట్ చేశాం. సో ప్రజలు సుప్రీమసీలో ఉన్నప్పుడు వాళ్ళని అణిచివేత ధోరణి కానీ, భయానికి గురి చేయటం కానీ, స్వేచ్ఛను హరించడం కానీ, ఒక మాటలో చెప్పాలంటే ప్రాథమిక హక్కులు అనేవి వారు స్వేచ్ఛగా అనుభవిస్తూ ఉన్న 75 సంవత్సరాల తర్వాత ఎక్కడైనా దానికి విఘాతం కలిగితే దాన్ని తట్టుకోలేరు. ఆ తట్టుకోలేని సమయంలో దాన్ని ఆ బాధను కానీ దాన్ని వెలుబుచ్చడానికి కానీ వాళ్ళకు ఒక విండో, ఒక దారి కనిపించాలి. ఆ దారి రోజువారీ కార్యక్రమంలో కనిపించినప్పుడు వాళ్ళు కనిపించేది ఓటేసేటప్పుడే కనిపిస్తుంది. సో అప్పుడు కనిపించలేదు కాబట్టి ఓటేసేటప్పుడు వాళ్ళు దాన్ని చూపించి వద్దు మారాలి పోవాలి అనేటువంటి ఒక భావంతో వేశారు. అందువల్ల 19 ఒక ఎక్స్ట్రీమ్ అనుకుంటే 24 ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోవడానికి కారణం. సో అది పాజిటివ్ రావాలని వేసింది, ఇది నెగిటివ్ పోవాలని వేసింది. అందువల్ల మనకు ఆ ఎక్స్ట్రీమ్స్ కనిపించాయి. అంటే అంత సఫికేషన్ ఏమొచ్చిందండి ప్రజలకి? మీరు అంటున్నట్టు అంత సఫికేషన్ ఏ రూపంలో వచ్చింది అసలు? యాక్చువల్గా ఒక విత్తనం అనేది పడిన తర్వాత ఇక అది పెరిగి వృక్షం అవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి, ఆకులు కొమ్మలు ఉన్నట్టుగా కూడా దీనికి కూడా. ఇది మొదటగా చెప్పుకోవాలంటే అంటే ఒక భయం అనేది క్రియేట్ చేశారండి. నేను పాదయాత్ర చేస్తున్నాను, 2729 కిలోమీటర్లు నడిచాను. సో వేల గ్రామాల్లో లక్షల మంది జనాలను కలిశాను. ఆ సందర్భంలో వాళ్ళకున్నటువంటి సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు ఈ పాదయాత్రలో తీసుకొచ్చారు. ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుంది, అప్పటికే 2 లక్షల కోట్లు డీబీటీ ద్వారా ఇచ్చామని ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తుంది. మరి ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు డబ్బు అందిస్తూ ఉన్న క్రమంలో ప్రాథమిక అవసరాలు తీరక, అంటే ఇంటికి స్థలం లేక, ఇల్లు లేక, మంచినీరు లేక, సరైన రోడ్డు లేక, సరైన పారిశుద్ధ్యం లేక, ఒక డ్రైనేజీ లేక అవస్థపడుతున్న గ్రామాలు, వాళ్ళ అవస్థలు ఇన్నన్ని కాదు, స్వయంగా నేను కళ్ళతో చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను విత్ ఆల్ ప్రూఫ్స్. మరి లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ప్రాథమిక అవసరాలు తీర్చలేనప్పుడు అసంతృప్తి అనేటువంటిది ఏ విధంగా వస్తుంది? అంతకుముందు ప్రభుత్వం మీద కూడా అలాంటి అసంతృప్తి ఉంది కాబట్టి ఈయనకి అవకాశం ఇచ్చినారు. మరి ఇక్కడ కూడా కేవలం డబ్బు పంచినంత మాత్రాన అవస్థలు పోవు అన్న విషయాన్ని గ్రహించాలి ఎవరైనా. అంటే విజయకుమార్ గారు, అంటే మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్తో పాటు అనేక డిపార్ట్మెంట్లు చూశారు. అంటే ముఖ్యమంత్రికి మీలాంటి విజయకుమార్ లాంటి అధికారులు చాలామంది చుట్టూ ఉంటారు వ్యవస్థలో. మరి జరుగుతున్న లోపాన్ని కావచ్చు, లేకపోతే అది ఆ సఫికేషన్ ప్రజలు పడుతున్నారు దాన్ని గుర్తించలేదా, గుర్తించి చెప్పలేదా? అంటే ఏం జరిగి ఉంటుంది? అంటే అది ఒక్క కారణంతో జరిగింది కాదు. కొన్ని విషయాలు, అంటే ఇప్పుడు నాలాంటి వారు చెప్పడం అనేది జరిగింది. నేనైతే నేరుగా చెప్పేవాడిని ఏదన్నా కూడా. ఎవరు? సీఎంకి జగన్మోహన్ రెడ్డి. ఎస్. అంటే అలాంటి వెసులుబాటు కూడా ఆయన నాకు ఇచ్చారు. అంటే ఏదైనా విషయం ఉంటే చెప్పడానికి అవకాశం ఇచ్చేవారు, నేను చెప్పేవాడిని. కొన్ని తీసుకునేవారు, కొన్ని తీసుకోవడానికి అక్కడ సందర్భం అనుకూలించుకో, మరి ఏదో రీజన్స్ ఏవైనా ఉండొచ్చు. అది ఆయన నిర్ణయం. దాని గురించి తప్పు ఒప్పులు మాట్లాడేది అయితే ఏమీ లేదు. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు మనం చాలా విధాలుగా మన చుట్టూ ప్రభావితం చేస్తూ ఉంటాయి. అధికారం లేనప్పుడు మన ఆలోచన విధానం ఒక రకంగా ఉంటుంది, వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది. సో దీంతో కొన్ని తెలిసి కొన్ని తెలియక వాళ్ళకున్న ఆలోచన పంద ఏదైతే ఉందో అదే నిజం అనుకుని ముందుకెళ్ళిపోవడం, ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ఈ రకమైన పరిస్థితి ఏర్పడింది అన్నది ఒకవైపు చెప్తే, ఇంకొక వైపు ఏంటంటే ఇప్పుడు నేను ఇన్ని పథకాలు ఇస్తున్నాను, ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా పనిచేశాను, మాట నిలబెట్టుకున్నాను. కాబట్టి మాట నిలబెట్టుకున్నప్పుడు నాకేస్తారా,
మాట ఇచ్చి నిలబడలేని వాళ్ళు కొట్టేస్తారా అనేటువంటి ఆలోచనలో కూడా అతను వెళ్ళడం జరిగింది. ఆ ఒక్క ఆలోచన సరిపోదు కదా. ఇప్పుడు మనము ఇచ్చినవి ఏమిటి, దాని ఫలితాలు ఏమిటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎక్కడ లోపం ఉంది అనేది నిరంతరంగా చెక్ చేసుకుని దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు మళ్ళీ మళ్ళీ మనకు అవకాశాలు రావడం ఉంటుంది. బట్ మన ఆలోచన కరెక్ట్ అని దాని మీదే నిలబడి ముందుకెళ్తే అది కరెక్టా కాదని చెక్ చేసుకునే పరిస్థితి ఉండాలి కదా. అంటే మీలాంటి అధికారులకి చెప్పే స్వేచ్ఛ ఉండేదండి అసలు? డెఫినెట్గా ఉంది. అంటే చెప్పడానికి అడ్డమేమి లేదు, బట్ చెప్పేవాళ్ళు చొరవ తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే ఇప్పుడు మీకు నచ్చని విషయం చెప్తే దానివల్ల మనకున్న ఈక్వేషన్ దెబ్బతింటుంది కదా అన్న భావంతో ఉంటాం కదా. అవును, సాధారణంగా అధికారులందరూ మనకెందుకు వచ్చిందిలే అనేది ఒక రకం అయితే, చెప్పిన కాడి నుంచి మళ్ళీ మన మీద ఏమి నెగిటివ్ వస్తుంది అనేది రెండైతే, మన ఇబ్బంది మనకు అనవసరంగా ఇబ్బంది వస్తుందేమో అనేది మూడోది. ఇట్లాంటి రకరకాల కారణాలతోటి ఇలా ఎందుకులే మన పని ఏదో మనం చేసుకుని పోదాం అనే విధానం కొంతమంది ఉంటారు. తీరా చెప్పినాక మన మీద ఏమైనా నెగిటివ్ ఫీలింగ్ డెవలప్ అవుద్దామో అని ఆలోచించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా రకరకాలుగా. అంటే నేనెందుకు అంటే మొదటి నుంచి ప్రజల శ్రేయస్సు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు అది చెప్పాలి కదా, నిర్ణయం చేసే వ్యక్తికి చెప్పాలి కదా. చెప్పకపోతే ఇక్కడుండి మనం తప్పు కదా అనేటువంటి భావన. అంటే ఎగ్జాంపుల్ హౌస్ సైట్స్ 1 సెంట్ 1.5 సెంట్ అని వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. నేను చెప్పాను, సార్ 1 సెంట్ చాలా తక్కువ, చాలా ఇబ్బంది పడతారు. మనకి పట్టణ ప్రాంతంలో ల్యాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ కావాలంటే 1.5 సెంట్ ఇచ్చి, రూరల్ ఏరియాలో 2, 2.5, 3 దాకా వెసులుబాటుని బట్టి ఇచ్చుకుంటే బాగుంటుంది. బికాస్ ఇల్లు అనేది శాశ్వతంగా ఒక్కసారి నిర్మాణం చేసుకునేది. సో ఒక్కసారి లైఫ్లో కట్టుకునేదానికి ఖచ్చితంగా మనం ప్రామినెన్స్ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని పలుమార్లు నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అంటే ఇప్పుడు బడ్జెట్ 30 లక్షల పట్టాలు ఇవ్వాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి. సో రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక్క వ్యక్తి ఒక్క స్థలం గురించి ఆలోచించేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మనకున్న బడ్జెట్ కానీ దానికి కావాల్సిన నిధులు కానీ అవి కూడా మనం ఆలోచించాలి కదా అనేటువంటి డిస్కషన్ జరిగేదన్నమాట. ఓకే. సో అంటే ఇప్పుడు అలా చెప్పినంత మాత్రాన ఇతను ఏదో మనకు నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అనుకుంటాడని మనం భయపడితే ఎవరు ఇబ్బంది పడతారు? ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు పడే ఇబ్బందిని మనం తీసుకెళ్ళలేకపోతే మనం ఫెయిల్ అవుతాం కదా. నేను ఆ దృక్పథంతో చూసి మాట్లాడేవాడిని. సార్, సివిల్ సర్వెంట్లకు సంబంధించి మనం అక్కడ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ దగ్గర నుంచి అనేక దేశవ్యాప్తంగా చూస్తున్నాం. ఎందుకంటే అధికారులు అంటే ఒక ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన నిర్ణయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళపైన ఏదైనా ఆశించి చేసిన నిర్ణయాలు కావచ్చు, ఇంకా 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 పెద్దగా మాట్లాడితే వాళ్ళకి తొత్తులుగా మారిపోయిన పరిస్థితి కావచ్చు. ఎందుకు ఉంటుంది అంటే రూల్ టు రూల్ ఎందుకు ఒక సివిల్ సర్వెంట్ అంటే దేశంలోని అత్యున్నత సర్వీస్లోనే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఇక్కడ ప్రతి వ్యవస్థలో కూడా అంటే ఇప్పుడు టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్ అని ఒక ప్రొవర్బ్ ఉంది. అంటే మనుషులన్న తర్వాత చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, అది సహజంగా జరుగుతాయి అనేది ఉంది. అయితే ప్రతి వ్యవస్థలోనూ ఒక 5%, 10% తేడాగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఓవరాల్గా మనం చూసినప్పుడు ఒక గుడ్ ఇంటెన్షన్తో ఒక ప్రభుత్వాది నేత మనకి చెప్తున్నప్పుడు అది మాలిఫైడ్ ఇంటెన్షనా బానిఫైడ్ ఇంటెన్షనా అనేది మనం చూస్తూ, అది బానిఫైడ్ ఇంటెన్షన్ అన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. దీని వెనక మాలిఫైడిస్ ఉంది అన్నప్పుడు మనం వెనకాడతాము, ధైర్యం చెయ్యం. కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏదో మైనర్ పర్సంటేజ్ ఎవరైనా ఒత్తిడి చేస్తే వాళ్ళకు ఉన్నటువంటి మానసిక పరిస్థితిలో జరిగి ఉండొచ్చు. కానీ బట్ ఐఏఎస్ అనేటువంటి సర్వీసు చాలా ప్రెస్టీజియస్ సర్వీసు. స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా నిర్ణయం చేయగలిగి ధైర్యంగా పనిచేయగలిగేటువంటి వాళ్ళే ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కూడా ఆ పేరు ఉంది ఇండియాలో. సో అందువల్ల ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం వస్తే ఆ వైపు తిరిగిపోతారు, వాళ్ళ వైపు పనిచేస్తారా అనేటువంటిది తప్పు. అది సరైనటువంటి ఆలోచన కాదు. కేవలం ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాది నేతలు ఎవరైతే ఉన్నారో వారు ఇచ్చేటువంటి ఆలోచనని జనాలకు తీసుకెళ్లే క్రమంలో చేసేటువంటి పనులు తప్ప ఇది సొంతంగా చేసేది కాదు. అది ఏదో వాళ్ళకి లోనైపోయి పనిచేసేటువంటిది అయితే కాదు. అందువల్ల ఈ రోజుకి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టండి అని అనడానికి కారణం అదే. అంటే ఇంకోటి ఇప్పుడు 2024లో మీరు చెప్తున్నట్టు దేశంలోని ఒక చర్చకి దారి తీసిన రిజల్ట్ వచ్చింది మనకి ఏపీలో. మీరు ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు.
సేమ్ ఏదైతే ఆ పథకాలు కావచ్చు, లేకపోతే వాటి పేర్లు మార్చొచ్చు, లేకపోతే వాటికంటే ₹1, ₹2 ఎక్కువ ఇవ్వచ్చు. కానీ అదే రూట్లో నడుస్తున్న ఈ ప్రభుత్వంలోన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే దాన్ని ఎక్కడ కంటిన్యూషన్ చేయాల్సిందే తప్ప వీటిని ఎక్కడ స్టాప్ చేసే పరిస్థితి కనిపించటం లేదు. మీరు ఎలా జడ్జ్ చేస్తారు దీన్ని? అంటే ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెజిల్ అనేటువంటి దేశంలో బాల్సా ఫ్యామిలీ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అదేంటంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి, అలా పంపించకుండా వాళ్ళు చైల్డ్ లేబర్గా వెళ్ళిపోతున్నారు. అందుకు వాళ్ళకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద కొంత కాంపెన్సేషన్ కింద కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు వేజ్కి వెళ్తున్నారు కాబట్టి అప్పుడు ఆ పని మానేసి బడికి వస్తారని అది స్టార్ట్ చేశారు. ఆ విధంగా డీబీటీ అనే ప్రోగ్రాము మన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అది ఎక్కడైతే ఒక కన్జంప్షన్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారో, అంటే కన్జంప్షన్ నీడ్స్ అంటే ఇప్పుడు వాళ్ళ సంపాదన వాళ్ళు తిని బ్రతకడానికే సరిపోవడం లేదు. అలాంటి చోట వాళ్ళు బ్రతకడానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం అన్నది వాళ్ళు మొదలుపెట్టారు. అలాంటి సపోర్ట్ వరకు ఈ డీబీటీ అనేది చేయొచ్చు. ఈ విభజనలో ఏమైపోయిందంటే అట్టడుగున్నటువంటి వర్గాలు కొన్ని ఉన్నాయి. షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, షెడ్యూల్ కాస్ట్ కానీ, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అంటే ఈ వృత్తి పనులు చేసుకునేటువంటి కమ్మరి, కొమ్మరి, మంగలి, కంసాలి, వీళ్ళందరూ కూడా వీళ్ళెవ్వరికీ కూడా సరైనటువంటి ఆస్తులు లేవు, ఆదాయాలు లేవు. వాళ్ళకి మనం ఏదైనా ఒక పథకం ద్వారా అందించాలనుకున్నప్పుడు వాళ్ళకి విరివిగా అందించాలి, బాగున్న వాళ్ళకి అవసరమైనటువంటి రీతిగా అందించాలి. అదంతా మానేసి యూనిఫామ్గా అందరికీ నీకు 10,000 ఇస్తే నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000. ఇప్పుడు ₹1,00,000 సంపాదించేవాడికి 10,000 ఇచ్చి రోజుకి నెలకు 1,000 సంపాదించేవాడికి 10,000 ఇస్తే ఇతనికి 1,10,000 అవుతుంది, వాళ్ళకి 10,100 అవుతుంది. ఆ గ్యాప్ అలాగే ఉండిపోతుంది కదా. దాన్ని బ్రిడ్జ్ చేద్దామని ప్రయత్నం చేయడం లేదు. అందువల్ల ఈ విధానం తప్పు. ఇది మారాలి. పేదలకు ఆస్తులు ఇవ్వాలి, ఆదాయం వచ్చే మార్గాలు ఇవ్వాలి. డబ్బు పంచిపెట్టడం వల్ల పేదరికం పోదు. 2.5 లక్షల కోట్లు గత ప్రభుత్వం డీబీటీ ఇచ్చింది. 2.5 లక్షల కోట్లు ఇచ్చారు. కనీసం 2,500 కుటుంబాలైనా పేదరికం నుంచి బయటపడ్డాయా? పడలేదు. ఒక్క కుటుంబం కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే నువ్వు సంవత్సరానికి 15,000 ఇచ్చి ఉంటే 5 సంవత్సరాల 75,000 ఇచ్చిన 2 నెలలకే ఖర్చు అయిపోయినాయి. నువ్వు పైకి వచ్చే మార్గం ఎక్కడుంది? నువ్వు కనీసం ఈ 2.5 లక్షల కోట్లు నువ్వు 2 కోట్ల మందికి ఇచ్చిండుంటే అది ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చుంటే దాంతో ఏదో ఒక రూపంలో వాళ్ళు ఏదో చిన్న వ్యాపారం చేసి ఉండేవారేమో. మనం వీళ్ళు ఎదగాలి, స్వతంత్రులు కావాలి, వాళ్ళు స్వతంత్రులుగా జీవించాలి, ఆత్మగౌరవంతో బ్రతకాలన్న విధానం మనది. సో అక్కడ ఐడియాలజికల్ క్లాష్ ఉంది ఇప్పుడున్న పార్టీలకి మా పార్టీకి. అంటే ఇంకొక విషయం చూస్తే మనకి ఎస్సీ వర్గీకరణ అనేది మధ్యకాలంలో కీలకంగా ఒక చర్చ దారితీసింది. సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. మీ అభిప్రాయం ప్రకారం ఎస్సీ వర్గీకరణ సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? లాభం ఎంత, నష్టం ఎంత? అంటే ఇక్కడ నేను ఇంతకుముందు చెప్తున్నప్పుడు ఈ అట్టడుగున్నటువంటి వర్గాలు ఇంతవరకు ఎప్పుడు కూడా అధికారానికి నోచుకోలేదు, అధికారంలో భాగస్వాములు కాలేదు. అంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో ఒక 5 మంది ఎస్సీ ఎస్టీస్ 6 మందికి మంత్రి పదవులు ఇచ్చారు, ఈ గవర్నమెంట్లో 3 ఇచ్చారు, అధికారంలో భాగస్వాములే కదా అని మీరు అనుకోవచ్చు. వీళ్ళు నిర్ణయం చేసే అధికారం కలిగినటువంటి ప్రతిపత్తి ఇంతవరకు రాలేదు. ఏదో ఒక పెత్తందారీ విధానంలో ఉన్న ప్రభుత్వం ఏర్పడటం, అందులో వీళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం అన్నదే నడుస్తుంది తప్ప నిర్ణయం చేసే అధికారం ఉన్న రాజ్యాధికారం అనేది ఈ అట్టడుగునున్న వర్గాలకు రాలేదు. అది ఏ రోజైతే వస్తుందో అది నిజమైనటువంటి విముక్తి. అలాంటి విముక్తి కోసం పనిచేయాలనేటువంటిది మన ఆలోచన. ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు. అది ఎక్కడ అన్యాయం జరిగిందో దాన్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే తప్ప మనకి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే కలిసికట్టుగా ఐకమత్యంగా రాజ్యాధికారం, అందులో నిర్ణయం చేసే అధికారాన్ని సాధించే దిశగా మనం పనిచేయడం అన్నదే లక్ష్యం. దానికోసం ముందుకెళ్ళాలనేది మా ఆలోచన. అంటే ఇప్పుడు దళితుల కోసం కావచ్చు, మీరు అంటున్న అట్టడుగు వర్గాల కోసం కావచ్చు, అదే బేస్ చేసుకుని వచ్చిన పార్టీలు వాళ్ళ ఎజెండాలు చాలా ఉన్నాయి. మీరు పార్టీగా అంటే లిబరేషన్ కాంగ్రెస్గా మీరు కొత్తగా చేసేది ఏముంటుంది? కొత్త ఆలోచన ఏముంది అసలు? అంటే ఆ ఆలోచనతో వచ్చిన పార్టీలు అయితే ఏం లేవు మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు పెద్ద పెద్ద పార్టీలు, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఇవన్నీ కూడా ఆధిపత్య వర్గాల చేతుల్లో ఉండి వాళ్ళు నడిపిస్తున్న
సిద్ధాంతపరమైన ఆలోచనలే ఉన్నాయి తప్ప నిజమైన నిర్ణయ అధికారం వీళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచనతో జరుగుతున్నవి కాదు. సో డెసిషన్ మేకింగ్ అనేది వీళ్ళ చేతిలో లేదు కదా. ఇప్పుడు ఈవెన్ హోమ్ మినిస్టర్ వెదర్ హీ ఆర్ షీ కెనాట్ టేక్ ఎ డెసిషన్. ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా అయితే చూసాం కదా, హోం మంత్రులుగా ఉన్నారు, ఒక కానిస్టేబుల్ని మార్చగలిగే అధికారం వాళ్ళ చేతిలో లేదు. అది అంటే ప్రజలకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను. ఇక విధాన నిర్ణయాలు చేయటం కానీ పాలసీ మేకింగ్ కానీ వీళ్ళు ఎప్పుడు చేయాలి? సో ప్యూర్లీ ఒక స్టాంపుగా ఉండి సంతకం పెట్టడం తప్ప నిర్ణయం చేసే అధికారం ఉన్నటువంటి అధికారం కాదది. వ్యక్తిగతంగా వారికి అన్ని హంగు ఆర్భాటం అన్ని రకాల వసతులు దొరకవచ్చు. బట్ ఒక వ్యక్తికి వ్యక్తిగతంగా అవకాశాలు దొరకడం వల్ల జాతికి ఏ రకమైన ప్రయోజనం ఉంటుంది? ఇప్పుడు అలా వ్యక్తిగతంగా లాభం పొందాలి, ఒక పదవి పొందాలి అని అంటే నేను కూడా ఇప్పుడున్నటువంటి పార్టీలతో కలిసి ఏదో ఒక పదవి తీసుకోవచ్చు. మనం పనిచేసినటువంటి చనువుతో ఉన్నటువంటి అవకాశాలతో అడిగితే వాళ్ళు కూడా దయదలిచి ఇవ్వచ్చు. బట్ దానివల్ల నాకు నా కుటుంబానికి ప్రయోజనం ఉంటుంది. నేను ఒక ఎంపీ అయినా ఒక మినిస్టర్ అయినా నాకు ఉంటుంది అవకాశం, నేను ఎదగొచ్చు. బట్ దానివల్ల ఈ అట్టడుగు వర్గాలకి పేదలకు కలిసి వచ్చేది ఏముంది? మనం ఆ పేదలకు ఏం చేస్తే మేలు జరుగుతుందో వాళ్ళు ఎలా అయితే విముక్తి చెందుతారో ఆ విముక్తి కలిగించే బాటను నిర్ణయాన్ని చేయగలిగే అధికారం నాకు వస్తే అప్పుడు వాళ్ళకి విముక్తి కలుగుతుంది. అందుకోసం పార్టీ పెట్టి అందుకోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే నేను కూడా మీ ద్వారా ఈ పేద వర్గాలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, ఈ పెత్తందారుల పార్టీలన్నీ మనల్ని వాడుకునేవి తప్ప ఆదుకునేవి అయితే కాదు. మనకి ఆ సమయానికి డబ్బులు ఇచ్చి మన ఓట్లు వేయించుకునే అధికారంలో వాళ్ళు ఉంటారు. అధికారం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతిసారి వాళ్ళే అధికారంలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. అధికారం అనేది మీ చేతికి వస్తే ఏ విధంగా ఉంటుందనేది మీరు చూడలేదు కాబట్టి మీరు ఎవరు ఎంత ఇస్తారు అనే ఆలోచనతోనే చూస్తున్నారు. ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి మనం ఓటేద్దాం అనుకుంటున్నారు. ఎవరు ఎక్కువ ఇస్తే తీసుకుందామని కాదు మనం ఆలోచించాల్సింది, మనం ఇచ్చే స్థాయికి ఎప్పుడు వెళ్ళాలి, ఆ ఇచ్చే విషయంలో నిర్ణయం చేసే స్థాయికి మనం ఎప్పుడు వెళ్ళాలని ఆలోచించండి. అందుకనే ఆ పెత్తందారుల పార్టీలు వదిలేసేసి పేదల పార్టీ అయిన లిబరేషన్ కాంగ్రెస్కి వచ్చేయండి. మనం నిర్ణయాధికారం కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. అంటే విజయ్ కుమార్ గారు, ఎన్నికలకు ముందు అంటే ఎన్నికలు జరగడానికి ముందు మీరు పాదయాత్ర చేశారు, ఆ పార్టీని పోటీ చేశారు అనేక చోట్ల. తర్వాత మీరు ప్రధానంగా మహాసంకల్ప సభని చాలా విజయవంతంగా నిర్వహించారు. ఇన్ని చేసిన తర్వాత మీకు వచ్చిన ఓట్లు అంటే పోటీ చేసిన దానికి అంటే మీరు అభ్యర్థులను వెతకడమే ఒక పెద్ద కష్టసాధ్యమైంది. ఇంత బలం చూసిన తర్వాత ఇంత ఆత్మవిశ్వాసంతో చెప్పడానికి గల కారణం ఏంటి? అసలు నిజంగా ఇది ఓన్లీ సిద్ధాంతమేనా, ఆచరణ ఏమైనా ఉందా? మొన్న ఎన్నికలు అనేటువంటివి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎమోషన్తో జరిగినాయి. సో దాంతో అప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మారాలి అనే ఆలోచన ప్రజలు చేశారు. అది మారాలని చేసినప్పుడు ఆల్టర్నేటివ్ ఏముందని చూసి ఉన్న ఆల్టర్నేటివ్ ఓటేశారు. లేదంటే గతంలో 2 సార్లు ఈయన మాకు వద్దు అని చెప్పి 2 సార్లు తెలుగుదేశాన్ని ఓడించినటువంటి ప్రజలు మళ్ళీ ఎందుకు తెలుగుదేశానికి ఓటేశారంటే ఆల్టర్నేటివ్ లేక వేశారు. అంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నడపగలిగే సత్తా కలిగిన పార్టీ ఇంకోటి లేదు అన్న దృక్పథంతో, లేదు అటు ఇటు వేస్తే మళ్ళీ వీళ్ళే గెలిచి వీళ్ళు ఎక్కడ అధికారంలోకి వస్తారో అనే భయంతో ఖచ్చితంగా అధికారం మారి ఏర్పాటు చేయగలిగే పార్టీ ఏముందని చూసి ఓటేశారే తప్ప ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మీద పాజిటివ్గా ఓటేసింది అయితే ఏమీ లేదు. ఆ కూటమిలో ఉన్న ఎవరికి కూడా పాజిటివ్ ఓటింగ్ అయితే రాలేదు. ప్యూర్లీ ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్న నెగిటివ్ తోటి వాళ్ళు ఆల్టర్నేటివ్ లేక ఓటేశారు. సరే, మేము వచ్చింది అంతా 2 నెలల ముందు వచ్చాం. సో 2 నెలల ముందు పార్టీ పెట్టి వచ్చి మాకు ఓటేసేయండి అని అంటే అది సబబు కాదు అడగడం కూడా. కాకపోతే ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమిటి అనేది మేము చూడాలి, స్వయంగా చూడాలన్న ఉద్దేశంతో పార్టిసిపేట్ చేశాం. బట్ ఈ 5 సంవత్సరాల్లో పార్టీని గ్రామస్థాయి నుంచి నిర్మాణం చేసుకుని ప్రజలకు చేరువుగా ఉండి అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క మన్ననలను నమ్మకాన్ని చూరుకొని అప్పుడు ఒక ఖచ్చితమైనటువంటి ప్రయత్నం చేయాలి, ఒక సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ఆ ధైర్యము ఆ స్థైర్యము ఎక్కడిది అని అంటే మేము అనుకునేటువంటి లక్ష్యము చాలా ఉన్నతమైంది. అది అర్థం చేసుకుంటే మాత్రం ప్రజలు ఖచ్చితంగా మా వైపు వస్తారు. ఎందుకనంటే అధికారం వారికి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, మేమేదో అధికారం పొందాలని ప్రయత్నం చేయడం లేదు. అలా చేయాలంటే ఎక్కడో చోటకు నేను కూడా వెళ్ళొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు పేదలకు ఒక అవకాశం ఇవ్వాలి, పేదలకు ఒక అధికారం ఇవ్వాలి. ఆ అధికారం మీరు ఒక్కసారి అనుభవిస్తే దాని ఫలితం ఏంటనేది మీరే చూస్తారు అనేది చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం వెళ్తున్నాం.
దీనిలో కొంత అవగాహన, కొంత ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి మేల్కొలుపు కలిగించాలి, చైతన్యం తీసుకురావాలి. శ్రమతో కూడిన వ్యవహారం, బట్ చేస్తాం, దానికి సిద్ధపడి వచ్చాం. అంటే విజయ్ కుమార్ గారు, అంటే మీ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక విమర్శ కూడా మీకు వినే ఉంటారు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చాలా ఇష్టమైన ఒక అధికారి మీరు. అసలు ఆ ఎన్నికల్లోన లిబరేషన్ కాంగ్రెస్ పెట్టడానికి కారణమే జగన్మోహన్ రెడ్డి. ఆ ఓటు అనేది స్ప్లిట్ చేయాలి మీ ద్వారా, ఎందుకంటే మీకంటూ ఒక సామాజిక వర్గం ఆ బలం ఉంది కాబట్టి దాన్ని స్ప్లిట్ చేయడం కోసం ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందనే విమర్శలు వచ్చినాయి. దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? అదే చెప్తున్నా నేను. ఇప్పుడు ఈ ఆధిపత్య వర్గాలు ఇలాంటి కుట్రలే చేస్తాయి, పెత్తందారులు ఇలాంటి కుట్రలే మాట్లాడతారు. ఎందుకనంటే వాళ్ళ దృష్టిలో ఇక్కడ కమ్మ వాళ్ళు ఒక పార్టీ పెట్టారు, రెడ్డిలో ఒక పార్టీ నడిపిస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో, మనం పచ్చిగా చెప్పాలంటే. సో అయితే కమ్మ లేకపోతే రెడ్డి, ఈ కామ్రేడ్సే ఎప్పుడు కూడా అధికారంలో ఉండాలి. సో వాళ్ళు మార్చి వీళ్ళు, వీళ్ళు మార్చి వాళ్ళు కాకుండా ఇంకెవరు వచ్చినా కూడా వాళ్ళకి వీళ్ళ తరపులో వాళ్ళ తరపులో అని ఒక ముద్ర వేసేస్తే వీళ్ళు మూడవ ప్రత్యామ్నాయంగా ఎదగరు. అలా ఎదగనీయకుండా తొక్కి పెట్టాలి అని అంటే ఎప్పుడూ కూడా ఆధిపత్యం అనేది మన మధ్య ఉండాలి, ఇంకొకటి మధ్యలో రాకూడదు అనేటువంటి ఒక కుట్ర అనేటువంటిది ఈ వ్యవస్థలో ఉంది. ఆ కుట్రను భగ్నం చేయాలి. అందుకే తక్కువ చేసి మాట్లాడటం, తక్కువ చేసి చూడటం అనేటువంటిది కూడా ఆ కాన్స్పిరసీలో భాగం. మా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వరకు అయితే చంద్రబాబు నాయుడు గారితో సత్సంబంధాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారితోనూ సత్సంబంధాలు ఉన్నాయి. అవి వ్యక్తిగతంగా నా పనితీరుని బట్టి, నేను చేసిన పని విధానాన్ని బట్టి వాళ్ళు హర్షించినవి, మెచ్చుకున్నవి అంశాలే తప్ప సిద్ధాంతపరంగా వాళ్ళకి నాకు ఏ రకమైనటువంటి ఇష్యూ అంటే ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మా సిద్ధాంతం వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు. ఎవరు కూడా మా వెనకాల లేరు. అది పొరపాటున ఎవరైనా అనుకుంటే వాళ్ళ మైండ్లోంచి తీసేసుకోమని మీ ద్వారా కూడా నేను తెలియజేస్తున్నాను. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహిస్తే పెట్టి వాళ్ళకి కొమ్ము కాసి వాళ్ళ కింద పనిచేయాలనేటువంటి ఆలోచనతో వచ్చింది ఇది కాదు. ఇది పూర్తిగా పేద జాతి కోసం, పేదల యొక్క విముక్తి కోసం పనిచేయాలనేటువంటి ఒక నిజాయితీతో వచ్చినటువంటి ఆలోచన. దానికోసమే పనిచేస్తాం. అలాంటి అపోహలన్నీ స్లోగా పోతాయి. 4-5 నెలలు గడిచి కొంతకాలం గడిచేటప్పటికి ఎస్ నిజమే, ఇన్నాళ్ళు వీళ్ళు మాట్లాడింది నిజమే, వీళ్ళది స్వతంత్రమైనటువంటి పార్టీనే, ఆలోచనతోనే వచ్చారు అనేది రాబోయే రోజుల్లో నిజం డెఫినెట్గా రుజువు అవుతుంది. సో మనం అరచేయిని అడ్డం పెట్టి అరుణోదయాన్ని ఆపలేం కదా. కాబట్టి అది తప్పకుండా అరుణోదయం వస్తుంది, ఆ రోజు నిజం తెలుస్తుంది. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అధికారి దగ్గర నుంచి మీరు రాజకీయ ప్రస్థానం వరకు మీరు అనుభవాలు కావచ్చు, లేకపోతే మీ లక్ష్యం కావచ్చు వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనకి టోటల్గా అధికారిగా, సమర్థవంతమైన అధికారిగా పనిచేశారు. అనేక పథకాల రూపకల్పన కావచ్చు, అమలు కావచ్చు, తీసుకెళ్లిన లక్ష్యం ఏదైతే ఉందో, అంటే దళిత అట్టడుగు వర్గాలకి ఎక్కడైతే అట్టడుగుగా ఉండిపోతున్నారో వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళే లక్ష్యంగానే తన పార్టీ ఆవిర్భావం ఉంది. అందులో ఎలాంటి వేరే ఆలోచనలకు తావలేదు. ఆ లక్ష్య సాధన కోసం తన నిరంతర పోరాటం కొనసాగుతుందనేది విజయ్ కుమార్ స్పష్టం చేస్తున్నారు. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.